వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చదువు కోసం ఉపాధి కోసం బతుకుదామని పట్నం వచ్చిన బాటసారికి ఎంత కష్టం. పెరిగిన ధరలు, దొరకని పనులు, ఆకలి కేకలు, పేగుల్లో ఆక్రందనలు, కడుపులో సుడి తిప్పుతుంటే ఆ బాధ భరించేవాడికి తెలుస్తుంది. కుళాయి నీళ్లు ఎన్ని తాగితే మాత్రం జానెడు పొట్ట నిండుతుంది. ఒక్క పూటైనా పేదవారికి కడుపు నిండుగా అన్నం పెట్టేందుకు జీహెచ్ఎంసీ చేస్తున్న ప్రయత్నానికి ఆదరణ ఇంతింతై అన్నట్లు పెరుగుతోంది. భాగ్యనగరం గ్రేటర్ హైదరాబాద్ గా మారిన తర్వాత నగర జనాభా ఊహించని రీతిలో పెరిగింది. వివిధ పనుల మీద నగరానికి వచ్చే వారి సంఖ్య లక్షల్లో ఉంది. విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగం, కూలి పనులు, చేతి వృత్తులు, నిర్మాణ రంగ పనులు, వేల మంది జానెడు పొట్ట కోసం నగరానికి పరుగులు పెడుతున్నారు. అయితే సిటీలో పెరుగుతున్న జీవన వ్యయం పేదలు, సంపాదన లేని వారికి చుక్కలు చూపిస్తోంది. 100 నోటు క్షణాల్లో కరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆకలి తీర్చుకోవటం ఎలా? ఒక్క పూట తిండికే 100 రూపాయలు పెట్టాల్సి వస్తే సగటు నిరుపేదల పరిస్థితేంటి? ఈ ప్రశ్నలకు సమాధానంగానే జీహెచ్ఎంసీ 5 రూపాయలకే భోజన పథకాన్ని తీసుకొచ్చింది. సార్, నేను ఆటో డ్రైవర్ని. నల్లకుంట ఏరియాలో ఉంటా. ఈ ఏరియా వచ్చినప్పుడల్లా ఇక్కడ భోజనం చేస్తా. కానీ 5 రూపీస్ భోజనం అయినా కూడా బ్రహ్మాండంగా ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు ఒక మామూలు వ్యక్తి ఒక టీ తాగడానికి 6 రూపాయలు 7 రూపాయలు అవుతున్న రోజులలో ఒక 5 రూపాయలల్లో ఒక మనిషి కడుపు నిండా అన్నం తింటున్నాం ఈరోజు. అంటే ఇది బ్రహ్మాండమైన పథకం సార్. ఇదేం కొత్తగా పుట్టుకొచ్చిన పథకం కాదు. హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడలేదు. నగరాల్లో ఒక్క పూటైనా కడుపు నిండా తినే భాగ్యం లేక బాధపడుతున్న అన్నార్తుల్ని చూసిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల దాతృత్వంతో ఇలాంటి పథకాల్ని దేశంలోని అనేక నగరాల్లో నిర్వహిస్తున్నాయి. ప్రతిరోజు కొన్ని లక్షల మంది ఆకలి తీరుస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న పథకాల్ని పరిశీలించిన తర్వాత జీహెచ్ఎంసీ కూడా గత ఏడాది మార్చి 3న ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇరానీ ఛాయ్ కూడా 10 రూపాయలు అమ్ముతున్న రోజుల్లో 5 రూపాయలకే పేదవాడికి భోజనం పెట్టేందుకు అక్షయ పాత్ర స్కీమ్కి శ్రీకారం చుట్టింది. దీన్ని ఇంకా కొన్ని ఏరియాలలో లేని జాగాలలో దీన్ని పెంచాలని కోరుకుంటున్నా. చాలా మంచి. ఎందుకంటే కొంచెం అడుక్కునే వాళ్ళు కూడా వాళ్ళకు 5 రూపాయలు ఇట్లా వెయ్యరు. వాళ్ళు 1 రూపాయి 2 రూపాయలు జమ చేసుకొని వాళ్ళు ఇట్లా ఇంకొచ్చారు ఇట్లా దున్నా అని మంచిగా తిని సంతోషపడుతున్నారు. ఇట్లాంటివి మంచిగా చేస్తారు. వాళ్ళ కడుపు చల్లగా ఉండే అది అని మంచిగా ఇట్లా అంటారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొదట 20 కేంద్రాలలో ప్రారంభమైన పథకం ప్రజల నుంచి ఊహించని రీతిలో ఆదరణ రావడంతో ప్రస్తుతం 35 కేంద్రాలకు విస్తరించింది. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్ భోజన కేంద్రాలను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు, ఆటో డ్రైవర్లు, కూలీలు, ఆసుపత్రుల్లో చికిత్స కోసం వచ్చిన వారి బంధువులు, ఇలా అనేక మంది. ప్రతిరోజు 10,000 మంది ఈ పథకం కింద ఆకలి తీర్చుకుంటున్నారు. నగరంలోని ప్రధాన కేంద్రాలను గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో సెంటర్లు ప్రారంభించి అక్షయ పాత్ర స్కీముని నడిపిస్తున్నారు. ప్రతిరోజు 240 మందికి హరే రామ హరే కృష్ణ వారి అన్నదాన కార్యక్రమంలో మాకు ప్రతి ఒక్కరికి భోజనము సదుపాయం కలిగిస్తున్నామండి. ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారండి. ఈ పథకము చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, చాలా బాగుంది కూడా. ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంది. యువత, యువకులు, నిరుద్యోగులు అందరూ ఈ పథకం ద్వారా తింటున్నారండి. నగరంలో జనం రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ఎక్కువగా వచ్చే ప్రాంతాలను గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు అక్కడే అక్షయ పాత్ర పథకాన్ని అమలు చేస్తున్నారు. నిమ్స్, నాంపల్లి రైల్వే స్టేషన్, చిక్కడపల్లి, చింతల్, ఉప్పల్, హైటెక్ సిటీ, ఖైరతాబాద్ తో పాటు సికింద్రాబాద్ లోని మరికొన్ని కేంద్రాల్లో ఈ పథకం విజయవంతంగా నడుస్తోంది. మధ్యవర్తులకైనా స్టూడెంట్స్ కైనా చాలా బాగుంది. స్టూడెంట్ కాకుండా కానీ ఇతర వాళ్ళకు కూడా, ఆర్థిక స్తోమత లేని వారికి కూడా 5 రూపాయల భోజనం చాలా బాగుంది. క్వాలిటీ కూడా బాగుంది, నాణ్యతలో కూడుకునే బాగుంది. మంచిగా జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిందంటే ఏ విధంగా ఉంది? చాలా బాగుంది సార్. ఇది ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు చాలా సమయాన్ని కన్జ్యూమ్ చేస్తుంది. చాలా బాగుంది. నాణ్యమైన ఫుడ్ అందిస్తున్నారు. జీహెచ్ఎంసీకి థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు భోజనం వడ్డిస్తున్నారు. మొదట వచ్చిన 300 మందికి టోకెన్లిచ్చి అన్నం పెడుతున్నారు. భోజనంలో 450 గ్రాములు అన్నం, 100 గ్రాముల పప్పు, 59 గ్రాముల కూర ఉంటుంది. అక్షయ పాత్ర పథకంలో ఒక్కో భోజనానికి 22.5 రూపాయలు ఖర్చవుతోంది.
ఇందులో 2.5 రూపాయల్ని హరే కృష్ణ ప్రచార సంస్థ భరిస్తోంది. అక్షయ పాత్ర నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ ఏటా 15 కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. త్వరలో ఈ స్కీముని 100 కేంద్రాలకు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. పథకాన్ని నడిపేందుకు సాయం చేయాల్సిందిగా కార్పొరేట్ సంస్థలను సంప్రదిస్తున్నారు. एकदम अच्छा है सर, 5 रुपये में पेट भर के खाना मिला है। हैदराबाद में इतना पैसा दे कि पैसा खाना नहीं मिलता, इतना 5 रुपये पेट भर के खाना मिला। अच्छा है सर, है इसलिए बहुत सुकून से लग रहा है। 2 दिन में हम कम से कम 5-6 रुपये खाने में डाले या 10 रुपये में पेट भरा हमारा, बहुत अच्छा लगा सर। అక్షయ పాత్ర పథకానికి సహాయం చేసే దాతలకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ల కింద పన్ను రాయితీ కల్పిస్తున్నారు. ఇక్కడ అందిస్తున్న భోజనం బాగా లేకున్నా, నాణ్యతలో హెచ్చుతగ్గులు ఉన్నా నిర్వాహకులను ప్రశ్నించవచ్చు. భోజనంతో పాటు చక్కెర పొంగలి, చట్నీ, కూర, మినరల్ వాటర్ ప్యాకెట్ ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న అక్షయ పాత్ర పథకంపై విదేశీ ప్రతినిధులు అధ్యయనం చేస్తున్నారు. స్పెషల్ ఫోకస్ విత్ షార్ట్ బ్రేక్.